ఈరోజు మనం చెప్పుకునే కథ ఒక అమ్మాయి జీవిత కథ చివరి భాగం. ఇంతకీ ఆ పేపర్లో ఏముందో ఈరోజు తెలుసుకుందాం. నిత్య పెళ్లి కొడుకు భగవాన్ పురానికి చెందిన ఆత్రేయ అను కుటుంబం గత కొన్ని నెలలుగా పెళ్లి అనే పేరుతో వరుడు రామ్మోహన్ అమెరికాలో ఉద్యోగం అంటూ నమ్మించి పల్లెటూరిలో ఉండే అమ్మాయిలను చూసి కట్న కానుకలు ఏమీ వద్దు అంటూ వారంలో పెళ్లి చేయాలని వధువు తల్లిదండ్రులని ఒప్పించి అమెరికా పేరుతో పెళ్లి చేసుకొని అమ్మాయిలను తీసుకెళ్ళి దుబాయ్ సేటులకు అమ్ముతూ డబ్బు సంపాదిస్తున్నాడు. ఇటీవలే గత నెల రోజుల క్రితం వింధ్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని దుబాయ్కి అమ్మినట్లు ఆ అమ్మాయే రహస్యంగా తన భర్త గురించి ఒక మెసేజ్ రాసి పోలీసులకు పంపించింది. సార్, నా పేరు వింధ్య, అమెరికా సంబంధం అని నన్ను భగవాన్పురం ఆత్రేయ కుటుంబానికి చెందిన రామ్మోహన్ అనే వ్యక్తితో ఈ నెల 20న పెళ్లి చేశారు. కానీ వాళ్ళు నీచులు. పెళ్ళి అనే పేరుతో నాలా చాలామంది అమ్మాయిల్ని మోసం చేస్తూ దుబాయ్కి అమ్మేస్తున్నారు సార్. ఇక్కడ నరకం చూపిస్తున్నారు. నా పెళ్లి రోజే మా నాన్నగారు చనిపోయారు. మా అమ్మ చెల్లిని కూడా వదిలేసి వచ్చాను. ఇలా అందరినీ కోల్పోయాను. ఇంకా వాళ్ళని చూస్తానన్న నమ్మకం కూడా లేదు. దయచేసి నాలా ఇంకో అమ్మాయి వాళ్ళ చేతిలో బలైపోకుండా చూడాలని కోరుకుంటున్నాను. అమ్మా, చెల్లి, నన్ను క్షమించండి. నేను సంధ్యలా ఆ రోజు ఆలోచించి ఉంటే ఈరోజు ఇలా ఉండేదాన్ని కాదు. ఒకరు మన కోసం కట్నం వద్దు, అమ్మాయి చాలు అనగానే గుడ్డిగా నమ్మి పెళ్లి చేయకూడదు. అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఆలోచించి ప్రతి అమ్మాయి తల్లిదండ్రులు నిర్ణయాలు తీసుకోవాలని. లేదంటే నాలానే ప్రతి అమ్మాయి జీవితం కోల్పోతుంది. వాళ్ళు నన్ను చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. నేను భరించలేకపోతున్నాను. ఇప్పుడు ఈ ఫోన్ కోసం వచ్చి చూసి నన్ను ఇంకా ఇబ్బంది పెడతారు. అందుకే నేను చనిపోతున్నాను సార్. నా చావుతో అయినా ఇలాంటి వాళ్ళు మారాలని కోరుకుంటున్నాను. ఎలా అయినా మేమున్న ఆచూకీ తెలుసుకొని నాలా ఇక్కడ ఇబ్బంది పడుతున్న చాలామంది అమ్మాయిలని వాళ్ళ తల్లిదండ్రులకు ప్రాణాలతో అప్పగించండి సార్. ఇక సెలవు అని ఈ మెసేజ్ను పంపి తను చనిపోయింది. అది చదివిన పోలీసులకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంకా వాణ్ణి ఎలాగైనా పట్టుకోవాలని వాడి ఫోటోలని పేపర్లో, టీవీలో వేస్తున్నారు. వింధ్య జీవితంలా ఇంకెవరూ కాకూడదనే ఆమె మాటలు చాలా బాధాకరంగా ఉన్నాయి. తన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుందాం. పేపర్ చదివిన సంధ్యకు కళ్ళు తిరిగాయి. ఎందుకు మా జీవితాలతో ఆడుకుంటున్నావంటూ దేవుడిపై మండిపడింది. ఈ బాధని తట్టుకోలేక విజయ్కి ఫోన్ చేసి, విజయ్ అక్క అంటూ ఏడుస్తూ, అక్క చనిపోయిందన్న వార్త చూడగానే అమ్మ కూడా చనిపోయింది. నాకిప్పుడు నువ్వు తప్ప ఎవరూ లేరు విజయ్. నేను నీలాగే అనాథని అయిపోయాను అంటూ గుండెలు పగిలేలా ఏడుస్తుంది. ఏంటి, నాలా అనాథ అయ్యావా? ఎవరు చెప్పారు నేను అనాథ అని? అదేంటి విజయ్ అలా మాట్లాడుతున్నావు? నువ్వే కదా ఆ రోజు అలా చెప్పావు. నువ్వు నాకు నచ్చావు. కానీ మామూలుగా చెప్పి ఉంటే నేను నీకు దగ్గరయ్యే వాడిని కాదు. నీతో సుఖాన్ని పంచుకునేవాడిని కాదు. అందరూ ఉన్నారంటే మీ ఇంట్లో ఉండనిచ్చేవారా? ఇంకా ఆపు. ఇలా ఎలా మాట్లాడుతున్నావు? ఏమైంది అసలు నీకు? మనిద్దరం పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం కదా. ఇప్పుడు అలా అంటావేంటి? ఆగు. ఏంటి పెళ్ళా? అది నిన్న? చా, ఊరుకో. నాకు నిశ్చితార్థం కూడా అయిపోయింది. ఇంకో 10 రోజుల్లో పెళ్ళి కూడా అయిపోతుంది. ఛీ, ఇంత మోసం చేస్తావా? అవును, నేను పుట్టినరోజని చెప్పానే, ఆ రోజే నా నిశ్చితార్థం అయింది. కానీ పెళ్ళికి ఇంకా నెల రోజులు ఉంది కదా. అప్పటి వరకు నీతో అలా ఉండొచ్చు కదా అనుకున్నాను. కానీ ఆ రోజు
మీ అమ్మగారు మన పెళ్లి గురించి మాట్లాడగానే ఎలా తప్పించుకోవాలా అని ఉద్యోగాన్ని అడ్డు పెట్టుకున్నా. ఈలోగా నాకు పెళ్ళవుతుంది. అయ్యాక ఎలానో ఏమీ అనలేరు. ఉంటే నువ్వు నాతో అలానే ఉండిపోతావు అనుకున్నాను. కానీ మీ అమ్మ అన్నీ చెడగొట్టింది. నువ్విలా అని అస్సలు ఊహించుకోలేకపోయా. నాతో కలిసి చస్తానన్న రోజు చావు అని ఉంటే నువ్వేంటో ఆ రోజే తెలిసేది. కానీ నిన్ను నమ్మి మా అమ్మకు కూడా తెలియకుండా నన్ను నీకు అర్పించుకుంటే నువ్వు ఇంతలా మోసం చేస్తావా? నువ్వు నాకే అర్పించుకున్నావని నమ్మకం ఏంటి? నాలా ఎంతమందిని నమ్మి అలా ఉన్నావో నాకేం తెలుసు? అయినా నిన్ను చేసుకుంటానని చెప్పగానే ఎలా నమ్మావు? దయచేసి నీచంగా మాట్లాడకు. నా మనసు విరిగిపోయింది. నువ్వు అనాథవని నమ్మి మోసపోయినందుకు నేను అనాథలా మిగిలిపోయాను. నీలాంటి వాళ్ళు ఉన్నంత వరకు నాలాంటి అమ్మాయిలు మోసపోతూనే ఉంటారు. అసలు మధ్యతరగతి వాళ్ళంటే అందరికీ చులకనే. ఏదో ఒకలా వాళ్ళ బాధలు తెలుసుకొని దగ్గరై చాలా ప్రేమను చూపిస్తారు. అది నిజమనుకొని నమ్మేలోగా మీకు కావలసింది తీసుకొని మోసం చేస్తారు. ఎందుకురా? మీకు ఇష్టం లేకపోతే ముందే చెప్పొచ్చుగా. కలిసి ఉండటానికి ఉన్న ఇష్టం పెళ్ళి అనగానే పోతుందా? ఈరోజు నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరితో తిరగలేదని నువ్వు నిరూపించగలవా? నిరూపించలేవు. నువ్వే కాదు, ఎవరూ అలా చేయరు. ఎందుకో తెలుసా? పెళ్ళి అనే బంధం తనని నీది చేస్తుంది. అది నీకు బాధ్యత. అందుకే వదులుకోలేవు. కానీ ప్రేమ అలా కాదుగా. నిన్ను నమ్మి అన్నీ ఇచ్చి నీకోసం త్యాగం చేస్తుందిగా. అందుకే నీకు చులకన. ఏమన్నా ఏం చేసినా పడుతుందని ఈరోజు ప్రేమించిన అమ్మాయిని కాదనుకున్నావు. రేపు నీ భార్యని మోసం చేయలేవా? ఛీ, మీలానే అమ్మాయిలు కూడా అనుకుంటే ఏ మగాడికి పెళ్ళి కాదురా, అలానే మిగిలిపోతారు. కానీ మీలా కాదురా మేము. మీరు ఒక్కసారి నమ్మించారంటే అంతా మీరే అనుకొని మీ తప్పులు కూడా మర్చిపోయి మీకు బలవుతామురా. అంతేకాని మేము మీలా మోసం చేయాలనుకుంటే ఎంతో సమయం పట్టదు. గుండె ఆగి చస్తారు. ఒక్కటి గుర్తుంచుకో విజయ్, ఎవరూ లేని వాళ్ళని ఎంచుకొని వాళ్ళ బాధలను నీ సుఖాలుగా మలుచుకొని తప్పుగా ఆలోచించి వాళ్ళ జీవితాలతో ఆడుకోకు. అది నీకు ఏ రోజుకైనా తెలుస్తుంది, అనుభవిస్తావు. మనం చేసే పాపాలే ఇలా ప్రకృతి రూపంలో విరుచుకు పడతాయి. అమ్మలా మరో జన్మనిచ్చే అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటే నీకు జన్మనిచ్చిన తల్లి కూడా సిగ్గుతో చనిపోతుంది. నీలాంటి వాళ్లను మోయలేని భూమాత కూడా కృంగిపోతుంది. నీలాంటి వాళ్ళ చేతిలో మోసపోయిన ప్రతి అమ్మాయికి నా జీవితం ఒక గుణపాఠం కావాలి. నిజంగా ప్రేమించే అబ్బాయి దేనికైనా ఎదురెళ్తాడు. ఇంట్లో ఒప్పుకోరని చెప్పి ఏదో ఒక వంక దొరికింది కదా అని అనుకునేవాడిది ప్రేమ కాదు. ఇంట్లో ఒప్పించైనా నీ మెడలో తాళి కట్టి నిన్ను ఏలుకునేవాడిదే నిజమైన ప్రేమ. కానీ ప్రేమ అనగానే నమ్మకం ఉందని అన్నీ ఇచ్చి మీరు మిమ్మల్ని కోల్పోవడం కంటే ఇష్టం ఉంటే పెళ్లి చేసుకొని నన్ను ప్రేమించు అని మీరడిగితే ఆ క్షణమే మీరు ఎంచుకుని నమ్మకం పెట్టుకున్నవాడు ఎలాంటి వాడో మీకే తెలుస్తుంది. మీ జీవితం ఎవరో రాయలేదు, మీరే రాసుకుంటున్నారు. తప్పులు దిద్దుకోవడం కాదు, జరగకుండా చూసుకోండి. మీకున్నంత ఇష్టం వాళ్ళకి ఉంటే ఖచ్చితంగా పెళ్ళికి భయపడరు. ఒకవేళ సమయం కావాలని అడిగితే ఆ సమయం వచ్చినప్పుడే నన్ను కలువు అని చెప్పండి. వాళ్ళు మోసం చేశాక బాధపడటం కన్నా ముందే తెలుసుకోవడం మంచిది కదా. నా కుటుంబంలాగా ఇంకో కుటుంబం బలి కాకూడదు, అవ్వకూడదనే మీకు తెలిసేలా చేస్తున్నా. అంతేకాని అందరూ తప్పని అనడం లేదు. మీ జీవితం మీదే. దాన్ని ఏ ప్రేమకి లోబడనివ్వకుండా కాపాడుకోండి. ఇట్లు మీ మంచి కోరే సంధ్య.
అలా ఒక లెటర్ రాసి తన జీవితాన్ని తలుచుకుంటూ చుట్టూ కమ్ముకున్న చీకటిలో కళ్ళ నిండా నీరు నింపుకొని ఇక తనకి ఈ భూమిపై చోటు లేదనుకొని తను కూడా తన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకుంది. ఒక కత్తిని తీసుకొని గొంతుపై కోసుకొని రక్తపు మడుగులో పడి ఒడ్డున పడ్డ చేపలా కొట్టుకుంటూ తనకు జరిగిన అన్యాయాన్ని తన గతాన్ని అన్నీ తలుచుకుంటూ కన్ను మూసింది సంధ్య. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.